వెల్కమ్ టు బీస్మార్ట్ ఛానల్. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీఐసీలో స్కేల్ 1 ఆఫీసర్ కావాలనుకునేవారు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. జీఐసీ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 85 పోస్టులను భర్తీ చేస్తుంది. డిసెంబర్ 23 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 12, 2024 అప్లై చేయడానికి లాస్ట్ డేట్. ఇంట్రెస్ట్ ఉన్నవారు జీఐసీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉండొచ్చు. అలాగే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. మొత్తం 85 పోస్టులు ఉన్నాయి. హిందీ 1 పోస్ట్, జనరల్ 16 పోస్టులు, స్టాటిస్టిక్స్ 6 పోస్టులు, ఎకనామిక్స్ 2 పోస్టులు, లీగల్ 7 పోస్టులు, హెచ్ఆర్ 6 పోస్టులు, ఇంజనీరింగ్ 11 పోస్టులు, ఐటీ 9 పోస్టులు, యాక్చురీ 4 పోస్టులు, ఇన్సూరెన్స్ 17 పోస్టులు, మెడికల్ 2 పోస్టులు, హైడ్రాలజిస్ట్ 1 పోస్టు, జియోఫిజిసిస్ట్ 1 పోస్టు, అగ్రికల్చర్ సైన్స్ 1 పోస్టు, నేచురల్ సైన్స్ 1 పోస్టు. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ చూస్తే మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉన్నవారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. జీఐసీ రిక్రూట్మెంట్ 2024 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ చూస్తే హిందీ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ చేయాలి. జనరల్ పోస్ట్లకు అప్లై చేయాలనుకున్న వారు ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఎంబీఏ కానీ చేయాలి. స్టాటిస్టిక్స్కి అప్లై చేయాలనుకునే వారు గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్ విత్ మినిమం 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఎకనామిక్స్కి అప్లై చేయాలనుకునే వారు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎకనామిక్స్ కానీ ఎకనోమెట్రిక్స్ కానీ 60%తో క్వాలిఫై అయి ఉండాలి. లీగల్కి అప్లై చేయాలనుకునే వారు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా రికగ్నైజ్డ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండాలి. హెచ్ఆర్కి అప్లై చేయాలనుకున్న వారు 60% మార్క్స్తో డిగ్రీ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. ఇంజనీరింగ్కి అప్లై చేయాలనుకున్న వారు సివిల్, ఏరోనాటికల్, మెరైన్, పెట్రోకెమికల్, మెటలర్జీ, మెటీరియాలజిస్ట్, రిమోట్ సెన్సింగ్, జియో ఇన్ఫర్మాటిక్స్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వీటిలో ఏదో ఒక బ్రాంచ్లో 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఐటీకి అప్లై చేయాలనుకునేవారు బిఈ లేదా బీటెక్, సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ఈటీసీ వీటిలో ఏదో ఒక బ్రాంచ్ మినిమం 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. యాక్చురీ పోస్ట్కి అప్లై చేయాలనుకునేవారు డిగ్రీలో మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ మినిమం 60%తో పాస్ అయి ఉండాలి. ఇన్సూరెన్స్ పోస్ట్కి అప్లై చేయాలనుకునేవారు ఏ డిగ్రీలో అయినా మినిమం 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. మెడికల్ ఆర్ ఎంబీబీఎస్ పోస్ట్కి అప్లై చేయాలనుకునేవారు ఎంబీబీఎస్ డిగ్రీ మినిమం 60%తో పాస్ అయి ఉండాలి. హైడ్రాలజిస్ట్కి అప్లై చేయాలనుకునేవారు బీఎస్సీ ఇన్ హైడ్రాలజీ 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. జియోఫిజిసిస్ట్ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వారు బీఎస్సీ ఇన్ జియోఫిజిక్స్ ఆర్ అప్లైడ్ జియోఫిజిక్స్లో మినిమం 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అగ్రికల్చరల్ సైన్స్ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వారు బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ సైన్స్ మినిమం 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. బీఎస్సీ చేసిన వారు మినిమం 60% ఉంటే ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలకు 200 మార్క్స్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ, పీహెచ్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ జీఐసీ అండ్ జీఐపీఎస్ఏ మెంబర్ కంపెనీస్ అప్లికేషన్ ఫీజ్ పే చేయని అవసరం లేకుండా ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. అదర్ కేటగిరీస్ వారు 1000 ప్లస్ జీఎస్టీ 18% ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. శాలరీ విషయానికి వస్తే 50,925 per month ఉండొచ్చు. కొన్ని సబ్జెక్ట్స్లో ఒక్క పోస్టే ఉంది కదా అని అప్లై చేయడం మానేయకండి. ఆ ఒక్క జాబ్ మీకే రావచ్చు. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మనది ఎడ్యుకేషనల్ ఛానల్. కోర్సెస్ గురించి, ఎగ్జామినేషన్స్ అండ్ జాబ్ అప్డేట్స్ గురించి ఉంటాయి. నేను చేసే ప్రతి వీడియో మీకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, బ్రదర్ అండ్ సిస్టర్స్కి కానీ, జూనియర్స్కి కానీ ఇలా ఎవరో ఒకరికి ఉపయోగపడేవే ఉంటాయి. అందుకే ఈ ఎడ్యుకేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.